ప్రైజ్ ది లార్డ్. బాగున్నారా? ఈరోజు దేవుని వాగ్దానం, దేవుడు మనతో మాట్లాడుతున్న మాట. నీ ఆజ్ఞలన్నిటిని నేను లక్ష్యము చేయనప్పుడు నాకు అవమానము కనగనేరదు. కీర్తనలు 119:6. దేవుని ఆజ్ఞలు మనం పాటించినప్పుడు, దేవుని ఆజ్ఞలు మనం చేసినప్పుడు ఎంత ఇబ్బంది కలిగినా, ఎన్ని శోధనలు మన మీదకు వచ్చినా అవమానము దేవుడు కలగ చేయడు. ఎందుకంటే ఎప్పుడైతే దేవుని ఆజ్ఞలు మనం పాటిస్తూ ఆయన యందు మన లక్ష్యం ఉంచినప్పుడు దేవుడు మనకు అవమానము తీసుకురాడు. ఒకవేళ మనకు ఆత్మీయ జీవితంలో కావచ్చు, శరీర సంబంధమైన జీవితాలు కావచ్చు, ఈ లోకములో మనుషులు ప్రతి విషయంలో మనలను నిందించినప్పుడు, అవమానపరిచినప్పుడు దేవుడు ఒకరోజు మనకు ఘనతను ఇచ్చే దేవుడు. ఎందుకంటే నన్ను ఘనపరిచిన వాడిని నేను ఘనపరుస్తానన్నాడు. కాబట్టి మన ఆజ్ఞలు అనగా దేవుని ఆజ్ఞలు మనం పాటించినప్పుడు దేవుడు మనకు అవమానం కలగకుండా దేవుడు మనల్ని రక్షించువాడు, ఎత్తించువాడు, బలపరచువాడు, ధైర్యపరచువాడే ఉన్నాడు. కాబట్టి మనమందరము కూడా దేవుని ఆజ్ఞలను పాటిస్తూ ఆయన ఆజ్ఞ ప్రకారంగా మనం జీవించినప్పుడు, ఆయన ఆజ్ఞ ప్రకారంగా మనం బ్రతికినప్పుడు దేవుడు ఏమాత్రం మనకు అవమానము కనగనేరదు. ఎందుకంటే ఈరోజు ఎంతోమంది ఎన్నో విషయాల్లో అవమానం చెందుతున్నారు. కొంతమంది డబ్బు లేదని, కొంతమంది అందం లేదని, కొంతమంది చదువు లేదని, ఇంకొంతమంది జ్ఞానం లేదని, ఇంకొంతమంది తెలివి లేదని, ఇలాగా ఎంతోమంది అవమాన పాలు అవుతూ ఉన్నారు. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ఏంటంటే, నువ్వు దేవుని ఆజ్ఞలు పాటిస్తే దేవుని నీకు అవమానము రాకుండా ఘనతను తీసుకొస్తాడు. ఇటు వాగ్దాని ఆత్మీయ జీవితంలో నెరవేరును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా యేసయ్య, నా తండ్రి దేవానికి వందనాలు తెలియజేస్తున్నా. నీ ఆజ్ఞలన్నిటినీ ప్రభా మేము చేసినప్పుడు అయ్యా మాకు అవమానము కలగనేరదన్న దేవా, మాకు అవమానం కలగకుండా మాకు ఘనతను సమాధానం ఇచ్చు దేవుడు అని నమ్ముతూ విశ్వాసిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో తగ్గించుకొని అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రత్యేకంగా మీకు అందరికీ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో వందనాలు. సాంతుల డేవిడ్ బ్రెన్నార్డ్ అనే యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. దేవునికి స్తోత్రం. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించును గాక. ఆమేన్.